హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు అయితే మనం వన్ ఆఫ్ ద బెస్ట్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. మా అప్డేట్ ఏంటంటే మొయినా కల్చర్ గురించి. సరే, మొయినా కల్చర్ కన్నా ముందు ఫస్ట్ ఈ ఫిష్ సెటప్ ఎందుకు చూపిస్తున్నా అంటే, ఈ ఫిష్ సెటప్లో మనకు కొన్ని రోజుల నుంచి మన కాడ ఉన్న ఫిషెస్ అయితే చాలా డ్యామేజ్ అయ్యి అందులో చచ్చిపోయి కూడా చాలా చచ్చిపోయి ఎందుకు అర్థం కాలేదు. ఆ ఫిష్ సెటప్ పైన లైట్గా ఒక ఆయిల్ టైప్ లేయర్లో ఫామ్ అయ్యింది. అది ఎందుకు అర్థం కాలేదు. దాంట్లో ఉన్న లీవ్స్ అని తీసేసి మనం దానికన్నా ముందు మామూలుగా మోయినా కల్చర్ చేద్దాం అనుకున్న ఈ థర్మాకోల్ బాక్స్లో. అందుకోసం ఈ థర్మాకోల్ బాక్స్లో అయితే నేను ఆ థర్మాకోల్ బాక్స్ని మోయినా కల్చర్ కాకుండా మనకన్నా ఉన్న కొన్ని బేబీస్ అయితే మిగిలాయి, జస్ట్ ఒక ఫ్యూ బేబీస్ అయితే మిగిలాయి. ఆ బేబీస్ వరకు దీంట్లో వేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు నేను రెడీ చేసుకున్నాను, చూసాను కదా. ఈ టేప్ ఎందుకు వేసుకున్నాను అంటే మీకు డౌట్ రావచ్చు. అంటే టేపు సడన్గా అది ఫిష్ బాక్స్ ఇరిగిపోయింది అనమాట. ఆ థర్మాకోల్ ఇరిగిపోవడం వల్ల ఇంకా నేను టేప్ వేసుకున్నాను. ఇంకా ప్లాన్స్ అయితే మనకైతే సూపర్ ఫాస్ట్గా గ్రో అవుతాయి. ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే చెప్పండి, అది టిప్స్ అయితే నేను చెప్తాను. టిప్స్ అయితే దీంట్లో చెప్పట్లేదు ఎవరికి నేను. సరే, ప్రజెంట్ మన వీడియోలోకి వస్తే ఫస్ట్ మనకాడ ఉన్న ప్లాన్స్ అనేది నేను ఈ ఫిష్ సెటప్లో వేసుకున్నాను. ఈ అయితే నేను స్టోర్ చేసుకున్న వాటర్ అనమాట. అప్పుడైతే వాటర్ అయితే కాదు. ఈ పైప్ అసలు ఎందుకు తీసుకున్నానంటే, మనం చెట్లలో ఫుడ్ వేసినప్పుడు మనం మామూలుగా లైవ్ ఫుడ్ వేసినప్పుడు అయితే లోపలికి వెళ్తున్నాయి. ఈ డ్రై ఫుడ్ వేసినప్పుడు ఏంటంటే చెట్లో ఇరుక్కునేసి ఆ చెట్లో ఇరుక్కోవడం వల్ల ఫిషెస్ తినలేక చాలా కష్టపడుతున్నాయి అనమాట. అందుకోసం అయితే ఇలాంటి పైప్ ఒకటి తీసుకున్నాను. ఇలాంటి పైప్ తీసుకున్నారంటే మనం ఫుడ్ వేసినప్పుడు ఆ పైప్లోనే ఉంటుంది, ఇంకెక్కడ పోదు. సరౌండింగ్స్లోనే ఆ పైప్ లైన్ బార్డర్లోనే ఉంటుంది. అప్పుడు ఫిషెస్ వచ్చేసి ఈజీగా ఫుడ్ అయితే తింటున్నాయి అనమాట. మీరు కూడా ఇలాంటి పైప్ అయితే ఒకటి పెట్టుకోండి. ప్లాన్స్ అయితే మనకు చాలా నీట్గా గ్రో అవుతాయి. ఎవరికైనా కావాలంటే చెప్పండి. మనకు చాలా బెస్ట్ హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తాను అనమాట. ఎక్కువైతే చాలా బెస్ట్ హోల్సేల్ ప్రైస్లోనే అందరికీ అవైలబుల్ అయితే ఇస్తాను. ఎవరికైనా సరే చాలా తక్కువలో ఇస్తాను. మంచి బెస్ట్ ఒక క్వాలిటీ కూడా ఎక్కువ క్వాలిటీలో ఇస్తాను. క్వాంటిటీ కూడా ఎక్కువ క్వాంటిటీ ఇస్తాను. మీరు అసలు దాని విషయంలో అయితే దౌడు పడాల్సిన అవసరం లేదు. సరే, ఇప్పుడు మొత్తానికి మనం అది సెటప్ అయితే రెడీ చేసుకున్నాను. చూసారు కదా, ఇది ఒక కార్నర్లో పెట్టుకున్నాం. మామూలుగా ఫిష్ బాక్స్ అయితే మిడిల్లో పెట్టుకుని అది ఎటెండెంట్ వెళ్తుంది. అందుకోసం అయితే ఈసారి కార్నర్లో అయితే పెట్టుకున్నాను. ఇంకేముంది, మొత్తానికి ఇదనమాట మా వన్ ఆఫ్ ద నెక్స్ట్ సెటప్ అయితే. ఇంకా ఫిష్ బాక్స్ అయితే నేను ఖాళీ చేసాను. ఎందుకంటే చెప్పాను కదా, ఆ లేయర్ ఎందుకు ఫామ్ అయిందో కూడా చెప్తా ఒకసారి ఏనండి. ఆ లేయర్ ఎందుకంటే నేను మన మోహినాకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు డ్రై ఈస్ట్ మనం వాటర్ వేసి మిక్స్ చేయాలి కదా. ఆ డ్రై ఈస్ట్ బాటిల్ని ఒక్కసారి దాంట్లో ముంచాను అనమాట. అంటే ఓల్డ్ వాటర్ నాకు సడన్గా లేకపోయే కాడికి ఇంక ఈ ఓల్డ్ వాటర్లో ముంచడం వల్ల సడన్గా ఒక్క రవ్వ బయటకు వచ్చింది ఆ డ్రై ఈస్ట్. అది బయటికి రావడం వల్ల మొత్తం డ్యామేజ్ అయితే అయిపోయింది. సర్లే, ఇంకా మొత్తం వీడియోలోకి వద్దాం. సరే, ఇప్పుడు మొత్తానికి మనం ఫస్ట్ మోయినా కల్చర్ స్టార్ట్ చేసే ముందు ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ ఓల్డ్ వాటర్ ఇంకా ఈస్ట్ అండ్ ఒక బాటిల్ అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలాంటి దీంట్లో ఏంటంటే డ్రై ఈస్ట్ అయితే ఉందన్నమాట. ఇది చూసే కదా, నేను ఒక చిన్న బాక్స్లో అయితే డ్రై ఈస్ట్ అయితే మెయింటైన్ చేస్తున్నాను. నాకైతే ఇది సరిపోతుంది. నాకు మోర్ దెన్ ఒక 2 months పైన వస్తుంది ఇదైతే. మీరు కూడా ఇలాంటి ఒక చిన్న ప్యాకెట్ కొనుక్కోవచ్చు. సూపర్ మార్కెట్లైనా, బిగ్ మార్ట్లో అయినా, అమెజాన్లో అయినా ఎక్కడైనా దొరుకుతుంది ఇలాంటి అయితే. సరే, అయితే కొంచెం మీడియం స్పూన్ ఎంతైనా సరే ఒకటి మర్చిపోమాకండి, డ్రై ఈస్ట్ అనేది చాలా తక్కువ వేయాలి అనమాట. ఎవరైనా సరే డ్రై ఈస్ట్ అనేది చాలా తక్కువ వేయాలి. అందరూ ఎవరు చెప్తే అట్లా వేయమాకండి. డ్రై ఈస్ట్ అయితే చాలా తక్కువ వేసుకొని నేను మొత్తం ఫిష్ బాక్స్ మొత్తానికి ఇది మీకు స్పూన్ పెద్దదిగా అంటే ఎక్కువ కనిపిస్తుంది ఏమో. డ్రై ఈస్ట్ చాలా చిన్న స్పూన్, అది చిన్న స్పూన్ వల్ల మీకు అలా కనిపిస్తుంది. అనేది చాలా తక్కువ, చిన్న స్పూన్ వల్ల మీకు ఎక్కువ కనిపిస్తుందేమో, కానీ అది చాలా తక్కువే అనమాట. చాలా తక్కువ. సరే, మొత్తానికి ఇది వేసుకున్నాను. దీంట్లో మీకు ఒక ట్రిక్ చెప్పడం మర్చిపోయా. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిక్ ఇప్పుడైతే మీకు రివీల్ చేస్తున్నాను. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిక్. మోయినా కల్చర్ అంత స్పీడ్గా ఎలా గ్రో అవుతుందో ఇప్పుడు చెప్తాను చూడండి. మోయినా కల్చర్ అంత స్పీడ్గా గ్రో అవ్వాలంటే ఎవరికైనా సరే ఈ ట్రిక్ కానీ ఉపయోగించారంటే చాలా, ఇంకేం వద్దు. జస్ట్ ఈ ఒక్క ట్రిక్ ఉపయోగించండి, అంతా సెటిల్ అయిపోతాయి. మోయినా కల్చర్ మీకు టన్నుల్లో మనకైతే ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఫస్ట్ అయితే దాన్ని మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు సీక్రెట్ చెప్పాను కదా, ఈఎస్ షుగర్, దీని చక్కెర అంటారు. చక్కెర వచ్చేసి మనం ఈ ఈస్ట్ కానీ కలిపేసామంటే మటుకు మోయినా కల్చర్కి ఇంకా తిరిగే లేదనమాట. మొత్తం టన్నులు ప్రొడ్యూస్ అవుతుంది. మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ, మీరు ఊహించినంత క్వాంటిటీ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఏం లేదు, మనకి ఇంకా దాంట్లో ఉన్న షుగర్ అంతా మటుకు చూస్తే కదా, ఆ బాటిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఆ బాటిల్ వేసుకొని బాగా ఇంకా వాటర్ పోసి కులికిస్తే సరిపోద్ది. ఒక్కసారి ఈ ట్రిక్ అయితే ఫాలో అవ్వండి, మీకైతే మోయినా కల్చర్ టన్నుల్లో ప్రొడ్యూస్ అవుతుంది. అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఫాలో అవ్వండి. కానీ ఎక్కువ ఎండల్లో వాడుకుంటాం. ఎప్పుడైనా కూల్గా క్లైమేట్ అప్పుడు వాడారంటే మటుకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఎండలు ఉన్నప్పుడు కూడా వస్తుంది, కానీ వాటర్ గబాన పొల్యూట్ అయిపోద్ది. నాకు తెలిసి ఈ ట్రిక్ని మీరు రోజు యూజ్ చేయకుండా వీక్లీ 1 or 2 times యూజ్ చేస్తే చాలన్నమాట.
ఇంకా అంతా క్లియర్ అయిపోద్ది. నేనైతే వీక్లీ 2 టైమ్స్ అయితేనే యూస్ చేస్తాను. డైలీ యూస్ చేయడం వల్ల మాకన్నా మోయినా కల్చర్ 2 టబ్స్ అయితే పాడైపోయింది. ఆ వీడియో కూడా మీకు మళ్ళీ పెడతాను. నాకు ఉంది ఎందుకు పోయింది అన్నీ మీకు డీటెయిల్స్ అన్నీ ఇంకో వీడియోలో అయితే వస్తాయి. సో ప్రజెంట్ ఈ వీడియోకి వస్తే మటుకు మనమైతే మొత్తానికి ఆ షుగర్ అంతా దాంట్లో వేసుకున్నాము. ఆ షుగర్ అంతా ఇంకా దాంట్లో వేసుకొని మొత్తం నీట్గా ఫస్ట్ నిదానంగా వేసుకొని, ఏం తొందర ఏం లేదు, మీరు నిదానంగా చేయండి ఏదైనా సరే. ఇప్పుడు నిదానం చేసుకున్న తర్వాత ఇంకా మూతలోకి మనం వాటర్ నింపుకునేసి, ఇంకా చూసా కదా, ఇంకా వాటర్ అయితే నింపుకునేయాలన్నమాట. ఆ వాటర్ నింపుకునేసిన తర్వాత ఫస్ట్ నేను కులికించుకున్నాను. ఇప్పుడు ఈ సాల్ట్ అంటున్నా సారీ, ఈ షుగర్ అండ్ డ్రై ఈస్ట్ ఉంది కదా, ఈ షుగర్ అండ్ డ్రై ఈస్ట్ని రెండు బాగా మిక్స్ చేసుకునేసిన తర్వాత మళ్ళీ వాటర్ పోసి అయితే కూడా చేసుకోవాలన్నమాట. ఇదైతే జస్ట్ నార్మల్గా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. మీరు మీ ఇష్టం ఇలా చేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ ప్రాసెస్ మనం వాటర్ ముంచుకొని ఇలా మూత వేసుకోవాలి. నేనైతే ఆ ఫ్రిడ్జ్ బాక్స్లో ఉన్న వాటర్నే ముంచుకున్నాను. ఈ ఫ్రిడ్జ్ బాక్స్లో ఉన్న వాటర్ ముంచుకొని బాగా అది కులికియాలన్నమాట, పైకి కిందకి. చూసారు కదా, ఈ వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగే చేయండి. వీడియోలో ఎలా చూపించాం కదా అలా చేసుకొని బాగా కులికించండి. బాగా కులికిస్తే ఇంకా ఆల్మోస్ట్ మీకు మొత్తం లోపల షుగరు అండ్ ఆ డ్రై ఈస్ట్ మొత్తం కరిగిపోయి వాటర్లోకి స్ప్రెడ్ అయిపోద్ది. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, ఆ బాక్స్లో అయితే నేను స్టార్చర్ కల్చర్ ముందుగానే వదిలిపెట్టేసాను అనమాట. అంటే ఎలా అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, ఏం వేయకుండా ఎలా వదిలేవు బ్రో అని. మామూలుగా నేను ఫిషెస్కి ఫీడ్ ఇస్తున్నా. ఫిషెస్ ఏంటంటే స్టార్చర్ కల్చరు నేను అంటే తినట్లా. ఫిషెస్ ఎందుకు తినలేదు నాకు తెలియలా. అప్పుడే ఎందుకు తినలేదంటే అవి చచ్చిపోతున్నాయి. అప్పుడు అర్థమైంది, ఒక్కరవ దాంట్లోకి ఫ్రిడ్జ్ బాక్స్లోకి డ్రై ఈస్ట్ వెళ్ళిపోయింది కదా. ఆ డ్రై ఈస్ట్ వెళ్ళిపోయిన తర్వాత ఈ స్టార్చర్ కల్చర్ దాంట్లో గ్రో అవుతా ఉంది. ఒక్కరవ అప్పుడు అబ్జర్వ్ చేసి మొత్తం అంతా ఫ్రిడ్జ్ బాక్స్ క్లీన్ చేశాను. ఆల్రెడీ స్టార్చర్ కల్చర్ అయితే నేను దాంట్లో వదిలిపెట్టేస్తున్నాను. మీ ఇష్టం, రెండోసారి కూడా వదులుకోవచ్చు. ఇప్పుడైతే ఇది మొత్తం బాగా కులికిచ్చేసిన తర్వాత చూసారు కదా, మొత్తం బాగా కులికిచ్చేసాను. కులికిచ్చిన తర్వాత ఒకటి గుర్తుపెట్టుకొని, డైరెక్టర్గా అయితే ఎప్పుడు ఏమాకండి. డైరెక్టర్గా వేసారంటే ఖచ్చితంగా మోయినా కల్చర్ అయితే డ్యామేజ్ అవుతుంది. ఎందుకు డ్యామేజ్ అంటే వైట్ లేయర్ ఫామ్ అయిపోద్ది, కింద గట్టిగా ఫామ్ అయిపోయి వాటర్ చాలా గబాన పొల్యూట్ అయిపోద్ది. అందుకోసం అయితే అలాంటి ఒక నెట్ తీసుకొని మోయినా కల్చర్ నెట్ అనమాట అది. ఆ నెట్ ఒకటి తీసుకొని నేను ఎలా పోసినా అలాగ ఒక్కసారి అలా ట్రై చేయండి. అంటే నేను ఒక్క చేతి ఎందుకు పోస్తున్నానంటే మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు బ్రో ఒక చేతితో పోస్తున్నా అని. నేనైతే ఒక చేతిలో ఫోన్ పెట్టుకోవడం, ఒక చేతిలో ఇది పెట్టుకోవడం కాబట్టి ఇంకా ఒక చేతితోనే పోయాల్సి వస్తుంది. ఇంకా నాకు ఎవరు సపోర్ట్ చేసి లేరు, అందుకోసం అయితే ఒక చేతితోనే పోస్తున్నాను. మీరు 2 చేతులు ఉన్నాయి కాబట్టి 2 చేతులు పోసుకునే ప్రాబ్లం అయితే లేదు. నేనైతే ఒక చేతితో పోస్తున్నాను. మొత్తం పోసిన తర్వాత మొత్తం అలా పోయింది. నేను ఎలా చూపిస్తున్నా అలా చేయండి. అయితే నాకైతే ఒక చేతిలో ఫోన్ ఉంది, అందుకోసం అయితే ఇలా పోయాల్సి వస్తుంది. ఇలాగే పోయింది. ఎందుకంటే ఏదో వడగట్టి పోస్తేనే మీకు దాంట్లో ఉన్న ఏమైనా కరగనాటివి, ఆ డ్రై ఈస్ట్ కరగకుండా కొన్ని ఉంటాయి లైట్ పార్టికల్స్, అవన్నీ నెట్లో ఇరుక్కొనేస్తాయి. మీరు డైరెక్టర్ పోసారు కదా, డైరెక్టర్ పడింది అనుకో, వాటర్ వైట్గా ఫామ్ అయిపోయి లేరు గబాన్ పొల్యూట్ అయిపోద్ది అనమాట. ఇలా పోసేసిన తర్వాత చూసారు కదా, నాకు అక్కడ ఉన్న మిగతా ట్యూబ్స్ అదే కంటైనర్స్ అన్నమాట, 2 కంటైనర్స్ అయితే ఫెయిల్ అయిపోయి, ఇదొకటి అండ్ దాని పక్కన ఈ 2 ఫెయిల్ అయిపోయి, ఆ 2 ఫెయిల్ అయిపోయిన వీడియోస్ అయితే నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ కంటైనర్ అయితే మనకు బాగానే ఉందన్నమాట, బాగానే ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడైతే 3 కంటైనర్లు వేసుకున్నాను. ఎందుకు ఫెయిల్ అయిపోయింది, ఎలా ఫెయిల్ అయిపోయింది, దాని గురించి మీకు డౌట్స్ రావచ్చు. ఎవరైతే ఎలా స్టార్ట్ చేయాలో ఇలా స్టార్ట్ చేసి చేసుకోండి. అది ఎందుకు పోయిందో నేను మళ్ళీ అయితే చెప్తాను. మోహినా కల్చర్ నా కాడ కూడా 2 టబ్లు ఎందుకు పోయిందో మీకైతే మళ్ళీ అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో వచ్చేసి మొత్తానికి అయితే నేను ఇంకా ఇది మస్కిటో నెట్ కప్పుకున్నాను. మస్కిటో నెట్ ఎందుకు కప్పుకోవాలంటే ఖచ్చితంగా కప్పుకోవాలి. ఎందుకంటే ఆ డ్రై ఈస్ట్ వచ్చేసి ఈ మస్కిటోస్ని ఈజీగా అబ్జర్వ్ చేస్తాయి. ఇలాంటి ఒక మస్కిటో నెట్ కట్టుకున్నారంటే ఆ మస్కిటోస్ పై లేయర్లోనే ఫామ్ అవుతాయి కానీ లోపల పోలేవు. ఇంకా డైరెక్ట్ సన్లైట్లో ఉంది కాబట్టి ఆ ఫ్రిడ్జ్ బాక్స్ పైన మూతను అయితే వేసుకున్నాను. డైరెక్ట్ సన్లైట్లో ఉండడం వల్ల అంటే వాటర్ బాగా హీట్ అయిపోతాయి. వాటర్ హీట్ అయ్యేంత మటుకు ఖచ్చితంగా మోహినా చచ్చిపోతాయి. మోహినానే కాదు, ఏదైనా చచ్చిపోద్ది. అందుకోసం అయితే ఇలాంటి ఒక టబ్ అదే మనకు థర్మాకోల్ షీట్కి అదే థర్మాకోల్ బాక్స్కి పైన ఇచ్చారు, ఐస్ బాక్స్కి, అందుకోసం అయితే వేసుకున్నాను. చూసాను కదా, ఇప్పుడు మోహినా కల్చర్ మనకి ఎలా ఫామ్ అయిందో చూపిస్తాను చూడండి. ఆల్మోస్ట్ చూడండి, ఇది కూడా ఒక వైట్గా ఫామ్ అయింది. ఈ ఫుల్ అప్డేట్ అయితే మళ్ళీ ఇస్తాను. ఇది ఈ టబ్లో కూడా ఫెయిల్ అయిపోయింది అనమాట మనకు మోహినా కల్చరు. ఎందుకు ఫెయిల్ అయిపోయిందో, ఎందుకు ఎలాగో మనం మొత్తం మళ్ళీ ఇస్తాను. చూసే కదా, మోహినా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది లైట్గా. ఒకసారి ఈ వీడియోని క్లారిటీగా చూడండి. చిన్న పురుగుల్లాగా తిరుగుతూ ఉన్నాయి. నేను జూమ్ చేయలేదు, ఏమనుకోమాకండి. చిన్న పురుగుల్లాగా తిరుగుతూ ఉన్నాయి కదా, అదే మనకు మోహినా కల్చరు. ఒక్కసారి దాంట్లో ఎత్తి చూపిస్తాను, మీకు కనబడుతుందో లేదో తెలియదు కానీ ఒకసారి ఎత్తుతాను చూడండి. లైట్గా రెడ్ కలర్లో కనబడుతుంది. ఒక్కసారి చూడండి, బాగా రెడ్ కలర్లో అయితే మోహినా అయితే ఉంది. అదే మోహినా అంటారు దాన్ని. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే 24 గంటలు మీరు డ్రై పిల్లెట్సే యూజ్ చేయమాకండి. ఇలాగా మోహినా కల్చర్ లైవ్ ఫుడ్ అయితే కన్ఫామ్గా యూజ్ చేయాలన్నమాట. లైవ్ ఫుడ్ ఒక టైం యూజ్ చేయండి,
డ్రై ప్లేట్స్ డ్రై ఫుడ్ వచ్చేసి ఒకసారి యూజ్ చేయండి. ఇలా యూజ్ చేస్తే మన ఫిషెస్ చాలా గ్రోత్ మంచిగా వస్తాయి. ఎక్కువ డ్రై ఫుడ్ యూజ్ చేస్తారు ఇంకో వాటి ఇమ్యూనిటీ సిస్టమ్ అండ్ వాటి కలర్స్ అయితే రాసిపోతాయి. ఇలాగా మన కాడున్న ఈ లైవ్ ఫుడ్ కానీ యూజ్ చేశారంటే మటుకు ఖచ్చితంగా ఫిషెస్ మంచి గ్రోత్ అండ్ బెస్ట్ కలర్ మీరు ఎక్స్పెక్ట్ చేయని గ్రోత్ అండ్ కలర్ అయితే వస్తుంది. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అట్టే మీ ఫ్రెండ్స్ కాడ కూడా ఒక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.